నిజంగా ఒక తాతకి ఒక దాని ఏమంటే గిఫ్ట్ అంతే మురిసిపోతుంది. నాకు తెలిసి మనవరాల కంటే కూడా మనవాడిని చూసి మురిసిపోతాడేమో నాకు అనిపించింది. చాలా బాగా చేస్తాడు. ఆ క్యూట్ గా తప్పించాడు వాళ్ళతో చెప్పించడంతో అది చాలా ప్లస్ అనిపించింది. అంటే అదే సరిగ్గా చెప్పలేదు అని మనం అన్నాం అనుకో, మనం ఎదవ ఇంకోటి ఉండదు. ఎందుకంటే అన్న అదే 3 years అంత ఉంటుంది, 2-3 years అంతకంటే ఉండదేమో. అంత బాగా చెప్పాడు అనిపించింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మీరు ఈ ఛానల్స్ లో లాగా వీడియోలు వేసి దొప్పుతుంటారు. ఫస్ట్ ఉంది అవి మాత్రం మీకు లాగా ఉండదు. ఒక వ్యక్తి ఉన్నాడు, చిన్న పాయింట్ 10 నిమిషాలు వెనకబెట్టి పేరు చెప్పలేం. నేను చాలా సార్లు అనుకున్నాను అది చెప్పరా త్వరగా చెప్పరా అని. 10 నిమిషాలు చెప్పు, అది మీకు లేకలేదు. 100 సార్లు ఏ పని పాట లేక తినడానికే మనం ఉన్నాం, అది మనకి లేకలేదు. సీరియస్ వేలకు వేరే ఎపిసోడ్లు ఇస్తారు, అది మనకి లేకలేదు. ఇవి ఏమీ లేకలేదు. 3 గంటలు 300 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఐమాక్స్ థియేటర్ లో కూర్చొని ఏసీ రూమ్ లో మంచి చైన్ లో కూర్చొని 100 మంది 600 మంది క్రౌడ్ లో సినిమా చూస్తున్నప్పుడు దానికి ల్యాగ్ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఎంత ల్యాగ్ ఉంటున్నావా? సినిమా వదిలి ఇప్పుడు 1 గంట అయింది, ఇంకొక 2 గంటలు ఎక్కడే ఉంటాం, 3 గంటలు బయట ఉంటున్నాము. అలాంటి సినిమా లోపల ఉండడానికి ఏంటి మనకు రావడం? భక్త కన్నప్ప ఇప్పుడు సినిమా చూసావా కృష్ణరాజు గారు? అందులో సీనియర్ ఎన్టీఆర్ గాని, అక్కినే నాగేశ్వరరావు గారు గాని, సూపర్ స్టార్ కృష్ణ గాని, ఆదర చిరంజీవి గారు గాని, బాలకృష్ణ గారు గాని అప్పుడు లేరో ఉన్నారో నాకు తెలియదు. వీళ్ళు ఎవరో సినిమా లేరు. ఆ సినిమా భక్త కన్నప్ప స్టోరీ పరంగానే చూశారు. ఇక్కడ కూడా కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారు వలన ఒక ప్లస్ తప్ప ఆయన లేకపోవడం వల్ల సినిమాకి మైనస్ అనేది రాదు. ఎందుకంటే ఆ సబ్జెక్టు తెలిసినాడు ఎవడో అలా మాట్లాడతాడు. వీళ్ళందరినీ సీనియర్స్ పెట్టి ఆ సినిమాని ఇంకొక అందంగా చేకూర్చారు అంతే. అంటే మనం పెద్ద బిల్డింగ్ కట్టిన తర్వాత ప్రాపర్టీస్ ఎలాగైతే పెడతామో అంత పెద్ద బిల్డింగ్ లో ప్రాపర్టీస్ కూడా మంచిగా ఉంటేనే బాగుంటాయి. పెద్ద బిల్డింగ్ కట్టేసి ఒక చిన్న ఏదో రోడ్డు మీద ఎరగట్లో దొరికిన ఏదో దాని మీద ఒక స్టూలో చైరో కానీ తెచ్చి పెట్టిస్తే ఆ బిల్డింగ్ అందం పోతుంది. అలాగే ఇన్ని కోట్లు ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు సీనియర్ నటులు, ఒక వాల్యూ ఉన్న నటులు అంత యాక్ట్ చేస్తే ఇంకా సినిమాకి కొద్దిగా అందం అనేది చేకూరుతుంది. కాబట్టి వాళ్ళందరూ సీనియర్స్ పెట్టి మంచి మంచి క్యారెక్టర్ ఇస్తూ దాన్ని హైలైట్ చేశారు. నేను ఒకటే చెప్తున్నా, అంత పెద్ద హంగామా చేసి ఏదో పెరుగన్నం పెట్టి పంపిస్తే బాగోదు కదా. సో ఆ అట్రాక్షన్ అదంతా ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో చేసిన సినిమా. ల్యాగ్ అయితే సినిమా లేదు. సినిమా ల్యాగ్ కాదు, దాన్ని ఏమంటారంటే సబ్జెక్ట్ పరంగా వెళ్ళాలి. అది వెళ్తేనే కరెక్ట్. అది ఎందుకు దేవుడిని వద్దనుకున్నాడు, దానికి రీజన్ ఏంటి? లాస్ట్ ఫైనల్ గా దేవుడి మీద అంత భక్తి వద్దనుకునే వ్యక్తి చివరికి కళ్ళు కూడా ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చేశాడు? అసలు కింద జన్మ ఏంటి, ఇప్పుడేంటి, శివుడు ఈయనకే ఎందుకు పరీక్షిస్తుంటాడు? ఇవన్నీ కూడా సినిమాలో ఉన్నాయి. అవన్నీ మీకు చూపించకుండా అరగంటలో షార్ట్ ఫిల్మ్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టు కాదు కదా. సో సినిమా అయితే బాగుంది. మీరు ఎవరైనా మీ దాంట్లో ఎవరైనా ట్రాలర్స్ ఉంటే మాత్రం మీకు బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. మీకు ట్రాలర్స్ కి అయితే దొరకలేదు. కొంచెం నార్మల్ గానే ఉంది ఇప్పుడు, బట్ ఇట్ వాస్ వెరీ బ్యాడ్. క్రిటికల్ కండిషన్ లో ఉండే మేమందరం. సో రేటింగ్ ఎందుకు? యూ హావ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ లైఫ్. అన్ని జనరేషన్ కనెక్ట్ అవుతుంది. కళతో చేస్తే కనెక్ట్ అవుతుంది, నాలుగుతో మాట్లాడితే కనుక నెగిటివ్ అవుతుంది. వాళ్ళ క్యారెక్టరేషన్ తగ్గట్టుగా ఆడియన్స్ కి ఎక్కడ బోరింగ్ అనేది రాదు. బట్ దూరం నేపథ్యం తీసుకున్నా, తిరుగులు సంబంధం ప్రకారం తీసుకున్నా, ఆ కథ ఏంటనేది 3 జనరేషన్ కి ఈ భక్తప్ప అనేది అంతకుముందు అర్జునుడా తిమ్మన్న భక్తప్ప అనేది బాగా వెంటనే తగ్గట్టుగా మోటివేషన్ ఇచ్చారు. వాచ్ఫుల్ 4. దాని తర్వాత ప్రభాస్ గారి ఫేస్ షార్ట్ ఉంటుంది. అది మాత్రం చాలా బాగా నచ్చింది. సినిమా మొత్తానికి కూడా ప్రాణం ప్రభాస్ గారు అనే చెప్తా. ప్రాణం ప్రభాస్ గారు ఎందుకు అంటే ఒక భక్త కన్నప్పగా, ఒక తిమ్మడిగా శివుడి మీద భక్తి కలగడానికి, శివుడి మీద రియలైజేషన్ రావడానికి ప్రభాస్ గారు అక్కడ చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రభాస్ గారు వచ్చాక సినిమా కొంచెం చూడగలిగేలా ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం దారుణంగా ఉంది, దరిద్రంగా ఉంది. అసలు భరించలేము సినిమా, అంత దారుణంగా ఉంది. విఎఫ్ఎక్స్ అయితే 200 కోట్లు 2 కోట్లు పక్కన పెట్టండి, 2 లక్షలు కనిపించలేదు నాకు, అంత దరిద్రంగా ఉన్నాయి విఎఫ్ఎక్స్ అయితే. 10th క్లాస్ పిల్లలు నిజంగా ఒక తాతకి ఒక దాని ఏమంటే గిఫ్ట్ అంతే మురిసిపోతుంది. నాకు తెలిసి మనవరాల కంటే కూడా మనవాడిని చూసి మురిసిపోతాడేమో నాకు అనిపించింది. చాలా బాగా చేశాడు. ఆ క్యూట్ గా తప్పించాడు వాళ్ళతో చెప్పించడంతో అది చాలా ప్లస్ అనిపించింది. అంటే అదే సరిగ్గా చెప్పలేదు అని మనం అన్నాం అనుకో, మన ఎదవ ఇంకోటి ఉండదు. ఎందుకంటే అన్న 3 years అంత ఉంటుంది, 2-3 years అంతకంటే ఉండదేమో. అంత బాగా చెప్పాడు అనిపించింది. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది.
ఛానల్స్ లో లేక వీడియోలు వేసి దొప్పుతుంటారు ఖర్చు ముందు అవి మాత్రం మీకు లేకుండా ఒక వ్యక్తి ఉన్నాడు చిన్న పాయింట్ 10 నిమిషాలు వెనకబెట్టి పేరు చెప్పడం నేను చాలా సార్లు అనుకున్నాడు అది చెప్పరా త్వరగా చెప్పరా అని 10 నిమిషాలు చెప్పు అది మీకు లేకలేదు 100 సార్లు ఏ పని పోట లేక తినడానికే మనం ఉన్నాం అది మనకి లేకలేదు సీరియస్ వేలకు వేల ఎపిసోడ్లు ఇస్తారు అది మనకి లేకలేదు ఇవి ఏమీ లేకలేదు 3 గంటలు 300 రూపాయలు ఖర్చు పెట్టుకుని ఐమాక్స్ థియేటర్ లో కూర్చొని ఏసీ రూమ్ లో మంచి చైర్ లో కూర్చొని 100 మంది 600 మంది క్రౌడ్ లో సినిమా చూస్తున్నప్పుడు దానికి లేక ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎంత లేక ఉంటున్నావా సినిమా వదిలి ఇప్పుడు 1 గంట అయింది ఇంకొక 2 గంటలు ఎక్కడే ఉంటా 3 గంటలు బయట ఉంటున్నాము అలాంటి సినిమా లోపల ఉండడానికి ఏంటి మనకు రావడం భక్త కన్నప్ప ఇప్పుడు సినిమా చూసావా కృష్ణరాజు గారు అందులో జూనియర్ ఎన్టీఆర్ గాని అక్కినే నాగేశ్వరరావు గారు గాని సూపర్ స్టార్ కృష్ణ గాని ఆదర చిరంజీవి గారు గాని బాలకృష్ణ గారు గాని అప్పుడు లేరో ఉన్నారో నాకు తెలియదు వీళ్ళు ఎవరో సినిమా లేరు ఆ సినిమా భక్త కన్నప్ప స్టోరీ పరంగానే చూశారు ఇక్కడ కూడా కన్నప్ప సినిమాలో ప్రభాస్ గారు వలన ఒక ప్లస్ తప్ప ఆయన లేకపోవడం వల్ల సినిమాకి మైనస్ అనేది రాంగ్ ఎందుకంటే ఆ సబ్జెక్టు తెలిసినాడు ఎవడో అలా మాట్లాడతాడు వీళ్ళందరినీ సీనియర్స్ పెట్టి ఆ సినిమాని ఇంకొక అందంగా చేకూర్చారు అంతే అంటే మనం పెద్ద బిల్డింగ్ కట్టిన తర్వాత ప్రాపర్టీస్ ఎలాగైతే పెడతామో అంత పెద్ద బిల్డింగ్ లో ప్రాపర్టీస్ కూడా మంచిగా ఉంటేనే బాగుంటాయి పెద్ద బిల్డింగ్ కట్టేసి ఒక చిన్న ఏదో రోడ్డు మీద ఎరగట్లో దొరికిన ఏదో దాని మీద ఒక స్టూలో చైరో అని తెచ్చి పెట్టిస్తే ఆ బిల్డింగ్ అందం పోతుంది అలాగే ఇన్ని కోట్లు ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ చేసేటప్పుడు సీనియర్ నటులు ఒక వాల్యూ ఉన్న నటులు అంత యాక్ట్ చేస్తే ఇంకా సినిమాకి కొద్దిగా అందం అనేది చేకూరుతుంది కాబట్టి వాళ్ళందరూ సీనియర్స్ పెట్టి మంచి మంచి క్యారెక్టర్లు ఇస్తూ దాన్ని హైలైట్ చేశారు నేను ఒకటే చెప్తున్నా అంత పెద్ద హంగామా చేసి ఏదో పెరుగన్నం పెట్టి పంపిస్తే బాగోదు కదా సో ఆ అట్రాక్షన్ అదంతా ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో చేసిన సినిమా ల్యాగ్ అయితే సినిమా లేదు సినిమా ల్యాగ్ కాదు దాన్ని ఏమంటారంటే సబ్జెక్ట్ పరంగా వెళ్ళాలి అది వెళ్తేనే కరెక్ట్ అది ఎందుకు దేవుడిని వద్దనుకున్నాడు దానికి రీజన్ ఏంటి లాస్ట్ ఫైనల్ గా దేవుడి మీద అంత భక్తి వద్దనుకునే వ్యక్తి చివరికి కళ్ళు కూడా ఇచ్చేశాడు ఎందుకు ఇచ్చేశాడు అసలు కింద జన్మ ఏంటి ఇప్పుడేంటి శివుడు ఈయనకే ఎందుకు పరీక్షిస్తుంటాడు ఇవన్నీ కూడా సినిమాలో ఉన్నాయి అవన్నీ మీకు చూపించకుండా అరగంటలో షార్ట్ ఫిల్మ్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టు కాదు కదా సో సినిమా అయితే బాగుంది మీరు ఎవరైనా మీ దాంట్లో ఎవరైనా ట్రావెల్స్ ఉంటే మాత్రం మీకు బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు మీకు ట్రావెల్స్ అయితే దొరకలేదు కొంచెం నార్మల్ గానే ఉంది ఇప్పుడు బట్ ఇట్ వాస్ వెరీ బ్యాడ్ క్రిటికల్ కండిషన్ లో ఉండే మేమందరం సో రేటింగ్ ఎందుకు యూ హావ్ టు బి గ్రేట్ఫుల్ ఫర్ లైఫ్ అన్ని జనరేషన్ కనెక్ట్ అవుతుంది కళతో చేస్తే కనెక్ట్ అవుతుంది నాలుగుతో మాట్లాడితే కనుక నెగిటివ్ అవుతుంది వాళ్ళ క్యారెక్టరేషన్ తగ్గట్టుగా ఆడియన్స్ కి ఎక్కడ బోరింగ్ అనేది రాదు బట్ బోరింగ్ నేపథ్యం తీసుకున్నా తెలుగు సంబంధం ప్రకారం తీసుకున్నా ఆ కథ ఏంటనేది 3 జనరేషన్ కి ఈ భక్తప్ప అనేది అంతకుముందు అర్జునుడా తిమ్మన్న భక్తప్ప అనేది బాగా వెంటనే తగ్గట్టుగా మోటివేషన్ ఇచ్చారు పాసిబుల్ 4 దాని తర్వాత ప్రభాస్ గారి ఫేస్ చూసేటప్పుడు షార్ట్ ఉంటుంది అది మాత్రం చాలా బాగా సినిమా మొత్తానికి కూడా ప్రాణం ప్రభాస్ గారు అనే చెప్తా ప్రాణం ప్రభాస్ గారు ఎందుకు అంటే ఒక భక్త కన్నప్పగా ఒక తిమ్మడిగా శివుడి మీద భక్తి కలగడానికి శివుడి మీద రియలైజేషన్ రావడానికి ప్రభాస్ గారు అక్కడ చాలా ఇంపార్టెంట్ అండ్ ప్రభాస్ గారు వచ్చాక సినిమా కొంచెం చూడగలిగేలా ఉంది ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం దారుణంగా ఉంది దరిద్రంగా ఉంది అసలు భరించలేము సినిమా అంత దారుణంగా ఉంది విఎఫ్ఎక్స్ అయితే 200 కోట్లు 2 కోట్లు పక్కన పెట్టండి 2 లక్షలు కనిపించలేదు నాకు అంత దరిద్రంగా ఉన్నాయి విఎఫ్ఎక్స్ అయితే 10th క్లాస్ పిల్లలు